హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా వండితే ఏం బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలా వేరే లెవెల్లో వండుకోండి. ఇది అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి, కడుక్కున్న తర్వాత అందులోనైతే పసుపు వేసుకోండి. ఒక 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. అంటే మా చిన్న స్పూన్లు ఉంటాయి, చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసిన. దీంతో అయితే కారము, మీకు కారం ఎంత తింటే స్పైసీ తింటే ఎక్కువనే వేసుకోండి. నేనైతే 6 స్పూన్లు అయితే అట్లా వేసినాను. అది చిన్న స్పూనే కాబట్టి సరిపోతుంది మాకైతే. కొంచెం ఉప్పు, 3 స్పూన్ల ఉప్పు. ఇది ఉప్పు అంటే మళ్ళీ సరిగా ఉండదు కదా, మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. ఎక్కువైతే ప్రాబ్లం ఉంటుంది. ఇక మనకు కొంచెం పెరుగు ఉంటుంది కదా, గడ్డ పెరుగు అని మామూలుది ప్యాకెట్ల పెరుగైనా ఏదైనా వేసుకోవచ్చు. ఇవి మంచిగా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. మీకు టేస్ట్ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నారనుకోండి, ఎక్కువ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది, మళ్ళీ అంత స్పైసీ ఉండదు. తక్కువ మసాలాలు వేసి వేసుకోండి, ఎందుకైనా హార్ట్కు మంచిది కదా. మళ్ళీ ఆయిల్ కూడా తక్కువ వేసుకోర్రి. ఆయిల్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఆయిల్ కెమికల్స్ వస్తున్నాయి, అంతా వేస్తున్నారు అంటున్నారు కదా. సో ఎంత వీలైతే ఎంతవరకు అయితే అంత ఆయిల్ని అవాయిడ్ చేయడం బెటరు. వీటినన్నింటినీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఈవెన్గా కలుపుకుంటూనే ఉండాలి. ఫాస్ట్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాతనైతే నార్మల్గా బయటైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 1 అవర్ అయితే రెస్ట్ ఇవ్వండి. లేదు మేము అప్పటికప్పుడు చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ మంచిగా ఉడకబెట్టాలి. సిమ్లో పెట్టి మంచిగా ఉడకబెట్టుర్రి. ఇలా మొత్తం ఇలా మంచిగా వేసుకోవాలి. ముందు మనమైతే మసాలాలు ఇంట్లోనే వేసుకుందాము. దానికి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, ధనియాలు ఉంటాయి కదా, అవన్నీ మంచిగా తీసుకొని మళ్ళీ మంట పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అయితే ఇవి మనం చెప్పుకున్న మసాలాలు ఉంటాయి కదా, 4-5 ఐటమ్స్, అవి అయితే మంచిగా వేయించుకోవాలి. చిన్న సెగ మీద మంచిగా వేయించుకోవాలండి. దూరగా వేయించుకున్న తర్వాత తినడం మళ్ళీ కలర్ చేంజ్ అయింది కదా, ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవైతే తీసుకోండి, పక్కకు తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ ఇదే కడాయిలో చూపిస్తాను. నేనైతే ఇవైతే ఆనియన్స్, మెంతికూర కట్ చేశాను. ఎందుకంటే మన చికెన్లో మెంతికూర వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ స్టవ్ ముట్టించి మళ్ళీ పెట్టినాను. పైన అయితే మనకు 2 స్పూన్ల ఆయిల్ పడుతుంది. నేనైతే ఎక్కువ ఆయిల్ వేస్తలేను ఇక్కడ, మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. బెటర్ అయితే కొంచెం అయితే వేసుకోండి, మరీ టూ మచ్ అయితే కూడా మనం తినలేము, హార్ట్కి మంచిది కాదు. ఇందులో అయితే ఆనియన్స్ వేసాను. నూనె బాగా వేడయ్యాక ఆనియన్స్ వేస్తామే అనుకో బాగుంటుంది, అలా తొందర వేగిపోతాయి. ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టిన అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ చాలు. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడినా కానీ బ్రౌన్ కలర్ టేస్ట్ వస్తే చాలు. ఆనియన్స్ బాగుంటుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనకు కడిగి పెట్టుకున్న ఉంటుంది కదా మెంతికూర వేసుకోవాలి. మెంతికూర వేయడం వల్ల చికెన్ కర్రీకి టేస్టే వస్తుంది. ఏ కర్రీలో అయినా వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది కదా, చికెన్లోనైతే చాలా బాగుంటుంది. మెంతికూర వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చేదులే అది మంచిగా ఫ్రై చేయాలి, లేకపోతే అంతా చేదు వస్తుంది. అవి వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నది ఉంటుంది కదా, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఇలా గట్టిగా అయిపోయింది కదా, ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన, ఇది ఎందుకు ఇలా అయింది. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనైతే మూత పెట్టుకొని సిమ్లో ఒక 15 మినిట్స్, ఫస్ట్ అయితే 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ ఉంచి మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనకు అడుగంటుతూ ఉంటుంది కదా, అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, వాటర్ వేయకుండా కానీ ఎంత చుక్కలా వచ్చిందో మనకు. ఎందుకంటే మ్యారినేట్ చేసినాం కదా, అది ఈవెన్గా వస్తూనే ఉంటుంది, వాటర్ వస్తాయి అందులోకించి. ఈలోపు మనం తయారు చేసుకున్న మసాలాలు ఉంటాయి కదా, అవి అయితే మిక్సీ పట్టుకోవాలి.
బయట షాప్లో కొననవసరం లేదండి. మనం ఇంట్లోనే మంచి తయారు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి అయింది మనకు. ఈ పొడిని ఈ చికెన్ కర్రీలోనైతే వేస్తున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ 10 మినిట్స్ సిమ్లో ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుకోర్రి. మంచిగా కలుపుకొని మళ్ళీ 10 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటూ మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. మర్చిపోయినామనుకో అదంతే సంగతి, మాడిపోతుంది. అందుకనే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత బాగుందో. నేనైతే మధ్యలో తీసి అట్లా కలుపుతున్నాను. దీనికి కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే మనం ఎంత ఓపికతో వండుకుంటే మనకు అంత టేస్టీ ఉంటుంది కదా. అందుకని మంచిగా సిమ్లో పెట్టేసి మంచిగా వండాలి. ఆడవిడిలో చేస్తా నేను, నాకు టేస్టీగా కావాలి, ఆడవిడిగా కావాలని అంటే అట్లా రాదు కదా. చూడండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. నేనైతే అన్నంలో పెట్టుకొని తింటున్నాను.